ఓం శ్రీ మాత్రే నమః. మీరు నమ్మినా నమ్మకపోయినా మేషరాశి వారి లైఫ్కి టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది. జనవరి నెల 25, 26, 27 తేదీల్లో అదృష్ట దేవత మీ తలుపు తట్టబోతుంది. 100% జరగబోయేది ఇదే. అసలు ఈ మేషరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరి లైఫ్కి టర్నింగ్ పాయింట్ అనేది ఏ విధంగా రాబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలో ఎలాగైతేనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులు నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అన్ని సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పవచ్చు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరు స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారు అంటే ఆ పనులు వీరు పూర్తిగా వదిలివేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే వీరు సులభంగా చేస్తారు. ఇటువంటి విషయాల వలన వీరిలో అహంకారము, నిర్లక్ష్యమైన ధోరణి కూడా పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి వీరి పతనం కూడా దారితీస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరమైన చాలా శక్తివంతమైనదిగా ఉంటుంది. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్యగా చెప్పాలి. ఈ మేషరాశి వారి లైఫ్లో ఈ సమయంలో చాలా మార్పులు అనేవి మీరు ఖచ్చితంగా చూడవచ్చు. మీ లైఫ్ అనేది ఏ విధంగా మారబోతోంది తెలుసుకుందాం. స్థిర సంకల్పంతో పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు రాకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. ఊహించని ఖర్చులు రావచ్చు. ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ధ్యాన శ్లోకం చదవడం ఉత్తమం. సావధానంగా ఏకాగ్రతతో పనిచేస్తే ఈ వారం మంచి ఫలితాలు లభిస్తాయి. మీరు చేస్తున్న పనులలో క్రమంగా కార్యస్థితి కనిపిస్తుంది. ఉద్యోగంలో అనుకూలత కనిపిస్తుంది. పరిస్థితులు బాగుంటాయి. గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఏర్పడినప్పటికీ అవి తాత్కాలికమే. చివరికి విజయం మీ వైపే ఉంటుంది. మానసిక ప్రశాంతత కాపాడుకోవాలి. నవగ్రహ ధ్యానం వలన మనోబలం పెరగడంతో పాటు శుభప్రదమైన ఫలితాలు కూడా మీకు రావచ్చని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ మేషరాశి వారి లైఫ్లో మీరు ఇప్పటి వరకు కూడా ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో పూర్తిగా లభిస్తుంది. ఈ మేషరాశి వారికి ఈ జనవరి నెల పూర్తి అయ్యేలోపుగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మేషరాశి జాతకులకు ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయాన పూర్తి విముక్తి అయితే వస్తుంది. మేషరాశి జాతకులకు కొద్ది కాలంలోనే మంచి ఘన విజయాలు అయితే మీరు ఏ పని చేపట్టినా సరే ఖచ్చితంగా అందుకుంటారనే చెప్పాలి. ఈ రాశి వారికి 2026 చాలా బాగుంటుంది. బంగారు అవకాశాలను తీసుకువస్తుంది. ధన ప్రవాహం అనేది అధికంగా పెరుగుతోంది. అయితే ఈ రాశి వారికి జీవితం అనేది చాలా అద్భుతంగా కూడా మారుతుంది. కొత్త అవకాశాలు రావడంతో పాటుగా అనేకమైనటువంటి విధాలుగా కలిసి వస్తుంది. 2026 మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు ఈ రాశి వారికి అంతా కూడా మేలు జరుగుతుంది. ఈ రాశి వారికి 2026 కెరియర్ బాగుంటుంది. పని ప్రదేశంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి మార్చి నుండి జూన్ వరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు సీనియర్ల సపోర్ట్ పొందుతారు. మీరు కష్టపడిన దానికి మించినటువంటి గుర్తింపు ఉంటుంది. 2026 మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ధన ప్రవాహం ఉంటుంది. ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగా కలిసి వస్తుంది. బిల్డింగ్లు, వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది చాలా అద్భుతమైన సమయము.
ఆగస్టు తర్వాత పాత ఇన్వెస్ట్మెంట్ల నుండి ఎక్కువ లాభాలు వస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయకుండా డబ్బును జాగ్రత్తగా సేవ్ చేయడం మంచిది. మొత్తంగా చూస్తే 2026 ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా కలగవు. ఈ రాశి కొత్త సంవత్సరం బాగుంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అయితే నీరసం, బీపీ లాంటి సమస్యలు అయితే ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు కూడా ఉండవచ్చు. ఆరోగ్యం బాగుండడానికి మంచి జీవన శైలిని పాటించండి. రెగ్యులర్గా వ్యాయామం, యోగా, మెడిటేషన్ వంటివి చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందడం కూడా చాలా అవసరము. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉన్నా మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందండి. చూసారు కదా, ఈ మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. మేషరాశి వారు ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావాన్ని కలవారిగా ఉంటారు. ఎవరైనా వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించిన వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు. వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దాడితో వేలాది మంది ప్రజలను నోటు కట్టుకుని మహాకార్యములు సాధిస్తారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యమునైనా సరే దూకగలుగుతారు. అచంచలమైన మౌననిశ్చయము, సాహసం వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశంగా వీరు ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచించరు. ఈ రాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడపెట్టుకుని నాయకత్వాన్ని వహించుట వీరి జీవ లక్షణం. లక్ష్య సాధనలు ఎంతటి త్యాగముకైనా వీరు వెనుకంజ వేయరు. ఈ రాశి వారి హృదయం దయార్థ హృదయము. ఎవరి మీదైనా వీరు విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు. అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు వీరు అంత తీవ్రంగా బాధపడతారు. దీనివలన వీరికి ఆరోగ్యం, మానసికంగా ఆందోళనలు కలుగుతాయి. ఈ రాశి వారికి శారీరకంగా, మానసికంగా చాలా శక్తివంతులు, ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం అనేది వీరికి చాలా అవసరము. మేషరాశి వారి జనమత నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రంలో ఫ్యాక్టరీలు నడిపే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడిపే వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తు సామాగ్రి, శాస్త్ర చికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరించాలి. వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా ఉంటుంది. ఈ రాశి వారు క్రీడలందు బాగా రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానం కలవారుగా ఉంటారు. మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకం వీరికి చాలా అవసరమైతే ఆవేశంతో తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము బాధపడతారు. ఈ రాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మేలు. మేషరాశి వారు కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిది అయినా సరే కార్యరూపాన్ని పెట్టింది వీరికి నిద్ర పట్టదు. వీరిలో క్రమశిక్షణ చాలా అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు, కానీ వీరంటే అభిమానం అయితే మాత్రం ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వీరు వ్యవహరిస్తారు కనుక వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోదు. ఈ రాశి వారికి నవగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి అధికంగా ఉంటుంది. ఏ విషయం నందు అయినా ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అని వ్యవహరించడం వల్ల వీరు చాలా ఇబ్బందులు పడతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశము, ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, మేషరాశి వారి లైఫ్కి జరగబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, అన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.